అతడు జంబాసుడు. సరేలే, నిన్నాతడు సింహాసన ప్రశ్నలు చేశాడు. నీవు మొరపెట్టుకోవడానికి బ్రహ్మగారి అంతే. వారే కదా మాకు ఆపద్బాంధవులు. అది యథార్థమే కాని ఈ జంబాసురుణ్ణి త్రిమూర్తుల్లో ఏ ఒక్కరు కూడా ఏమీ చేయలేరు. అలాంటి అపూర్వరాలు పొందాడు వాడు. అయితే ఇప్పుడు ఏమిటి మార్గం? త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ సహ్యాద్రి మీద ఉన్నాడన్న సంగతి నీకు తెలుసు కదా? తెలుసు. అయితే అక్కడికే వెళ్ళి మొరపెట్టుకుంటాను. ఆగు దేవేంద్ర, ఆయన అంత సులభుడు కాదు. కఠిన పరీక్షలు పడతాడు. వికృతంగా నింద్యాచార్యుడిగా కనిపించవచ్చు. మాయలో పడి అపార్థం చేసుకోవద్దు. ఆయన నిర్మల జ్యోతిశిఖ గ్రత. అలాగే స్వామి. నారాయణ. ప్రభు పాహిమాం పాహిమాం. దత్తాత్రేయ ప్రభు రక్షమాం రక్షమాం. నేను ప్రభు వాసవుని, నీ దాసుణ్ణి. ప్రభు స్వామి, అమరేంద్రుడు ఆర్తితో వచ్చాడు. తన భక్తుడు. నమ్ముకున్న వాణ్ణి అశువులు బాసిన శ్రీచరణాలు వదలను. మాయను ఉపసంహరించిన నన్ను గురించి ప్రభు. ప్రభు స్వామి, సచీపతి సచీపతి, ఏమాశించి వచ్చావు? స్త్రీలోలుడు మధుప్రియుడు నీకేం చేయగలడు? స్వామి, ఇంకా ఎందుకు నన్ను పరీక్షిస్తావు? నీవు జగద్గురుడవని నాకు తెలుసు. అనఘుడవు, నీవు హరివి. ఈ తల్లి అనఘ సాక్షాత్ ఇందిరామాత. ప్రభు జంబాసురుడు నా సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. వాడి అకృత్యాలకు దేవలోకమంతా గజగజలాడిపోతోంది. ఆ దుష్టుని సంహారం అయితే గాని మాకెవరికీ సుఖశాంతులుండవు. త్రిమూర్తి స్వరూపుడమైన నీ వల్లనే అది సాధ్యం. దేవేంద్ర, నేను ఈ చోటు విడిచి రాలేను. ఆ పాపిని నా ఎదుటకు తేగలిగితే నీకు విజయం తథ్యం. ధన్యుడను స్వామి. ఏ తంత్రమైన పని ఆ రాక్షసాదమని ఇక్కడికి తీసుకొస్తాను. ధన్యోస్మి ధన్యోస్మి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.